ఏమైందిరా ఈడికి రమ్మన్నావు? రేయ్, నేను దేంతో తిరిగితే నీకు ఎందుకురా? ఆ పిల్లకి ఎందుకు ఫోన్ చేసినావురా? నా పిల్లకి ఎందుకు ఫోన్ చేసినావురా? పోరా. అరే నీకే తిండికే లేదు, నీకెందుకురా పోరి? అవురా బై, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, నీకెందుకురా నొప్పి? పోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీకు అస్సలు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. రేయ్ పోరా, నాకు ఆ పిల్ల ఉంటే చాలు. హలో చేతు, కార్తీక్ గారిని ఫీజు కట్టాలి అర్జెంటు, గుట్ట దగ్గరికి రారా, ఆడు కొంచెం బాధలో ఉన్నాడు. $50,000 తీసి కార్తీక్ గారిని ఫీజు కట్టేసేయి, ముందే టైం లేదు. అరే ఏమైందిరా? నువ్వు ఫస్ట్ కట్టేస్తా, నేను చెప్తా. హలో, అరే కార్తీక్ గారి దగ్గర ఉన్నారా? చిన్న గొడవ అయింది, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను నీకు. ఏడునో? అవునా, సరే సరే. వీడు నన్ను లవ్ చేయొద్దంటాడా? ఈయన అబ్బా, ఈయన అంతా చూస్తా నేను. సరేరా, వచ్చేస్తున్నా. ఎస్, నాతో పెట్టుకుంటావా? హలో చెప్పరా. అరే నేను కాలేజ్కి ఫీజే కట్టలేదురా, నేను కాలేజ్కి ఎలా వస్తా? అవునా, ఒక్క నిమిషం ఆగరా. రేయ్ చిన్న, నాదేరా తప్పు, నాదేరా, నా వల్లనే అయిందిరా నీకు ఇదంతా. రే చిన్న, రే చిన్న, రే చిన్న, రే చిన్న, రే. మన మీద కోపం చూపించే వాళ్ళకే మన మీద ప్రేమ ఉంటుంది. ఆ కోపాన్ని మనం ద్వేషంగా తీసుకుంటే మనం కోల్పోయేది ఒక మనిషిని కాదు, మన సంతోషాన్ని. మన తల్లిదండ్రులతో పాటు మన సంతోషం కోరుకునే వాళ్ళలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మనలో మన గొడవలు వస్తే ఎందుకు అలా చేస్తారో అర్థం చేసుకోండి. వాడేంది నాకు చెప్పేదాన్ని దూరం చేసుకోవద్దు. కష్టాల్లో ఫ్రెండ్ చెప్పే ధైర్యం